హలో స్టూడెంట్స్. ఇప్పుడు మనం సైలెన్స్ పీరియడ్ టాపిక్ గురించి నేర్చుకుందాం. సైలెన్స్ పీరియడ్ అంటే ఏదైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఓటింగ్ డే కంటే 48 అవర్స్ ముందు నుంచి ఏ రకమైన పొలిటికల్ క్యాంపెయినింగ్స్ కానీ పొలిటికల్ సాంగ్స్ కానీ ఇట్లాంటి ఏమి ఉండొద్దు అనమాట. ఆ పీరియడ్నే మనం సైలెన్స్ పీరియడ్ అంటాం. సో రీసెంట్గా లోక్సభ ఎలక్షన్స్ అయినాయి కదా, ఈ సైలెన్స్ పీరియడ్ కూడా పెట్టినారు. సో 48 అవర్స్ కంటే ముందు నుంచి, ఓటింగ్ డే నుంచి 48 అవర్స్ ముందు నుంచి ఈ సైలెన్స్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. పోలింగ్ ముగించిన తర్వాత ఆటోమేటిక్గా సైలెన్స్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో సిమిలర్గా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో కూడా ఇట్లాంటి సైలెన్స్ పీరియడ్ అని మెన్షన్ చేయలేదు, కానీ దీన్ని రిజంబుల్ చేస్తూనే కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ సెక్షన్ 126 క్లాజ్ 1, ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఎలక్షన్స్కి సంబంధించి ఏ పొలిటికల్ పార్టీస్కి సంబంధించి ఎలక్షన్ రోజు లేకపోతే 48 అవర్స్ ముందు నుంచి ఎట్లాంటి ఎలక్షన్ మ్యాటర్కి సంబంధించి పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ పెట్టొద్దు, టీవీస్లో యాడ్స్ ఇట్లాంటి ఏమి ఇవ్వద్దు, మ్యూజిక్ కూడా ఏం చేయొద్దు అనేసి 126 సెక్షన్ చెప్తుంది. 126A ఏం చెప్తుంది అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఇంకా వాటి రిజల్ట్స్ అనేవి డిస్ప్లే చేయొద్దు అని చెప్తుంది. సో ఎలక్షన్ కమిషన్ ఎగ్జిట్ పోల్స్కి కూడా ఒక టైం పెడుతుంది. కంప్లీట్గా బ్యాన్ చేయలేదు ఎగ్జిట్ పోల్స్ని, కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ టైం ఓన్లీ ఈ టైం వరకే మీరు చెప్పొచ్చు, ఈ టైం తర్వాత మీరు దాని గురించి ఏం మాట్లాడొద్దు అనేసి ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేస్తుంది. దానికి తగ్గట్టు ఎగ్జిట్ పోల్స్ వాటి పని అవి చేసుకుంటాయి అనమాట. సో 126A సెక్షన్ ఏం చెప్తుంది, ఎగ్జిట్ పోల్స్ని కూడా ప్రొహిబిట్ చేస్తుంది. 126 క్లాజ్ 1 క్లాజ్ B సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఒపీనియన్ పోల్స్ ఉంటాయి కదా, ఏ ఎలక్ట్రిక్ మీడియాలో ఇట్లాంటి ఒపీనియన్ పోల్స్ రిజల్ట్స్ డిస్ప్లే చేయొద్దు అనేసి 126 క్లాజ్ 1 క్లాజ్ B చెప్తుంది. సో ఇవి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఈవెన్ దో సైలెన్స్ పీరియడ్ని మెన్షన్ చేయలేదు, కాకపోతే ఈ యాక్ట్లో ఇట్లాంటి యాక్ట్స్ కూడా ఉన్నాయి, సైలెన్స్ పీరియడ్ని చెప్పే యాక్ట్స్.